ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదండి. నిజంగా మీడియా మిత్రులకి, ముఖ్యంగా ఇద్దరు అన్నలకి నా క్షమాపణలు. మా నాన్న తరఫున, మా అన్న తరఫున నేను సారీ అడుగుతున్నాను. నేను నీ తమ్ముడు అనుకోండి, మీ వాడిని అనుకోండి, మీకు నీ తోడుంటాను. మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదండి. నేను ఎప్పుడు ఒక్క కాల్ దూరంలోనే ఉంటాను. ఐ విల్ ఆల్వేస్ బీ దట్ టు సపోర్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ సారీ, నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. నా భార్య పేరు లాగుతున్నారు, 7 నెలల కూతురు పేరు లాగుతున్నారు. నేనేం అడగలేదు, సొంత కాళ్ళ మీద పనిచేస్తున్నాను. మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు, వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు, నేను అడగలేదు, ఆస్తి అడగలేదు. మా ఆవిడ 7 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు దానికి 7 నెలలు ఉన్నప్పుడు మా అంకుల్ వాళ్ళు ప్రతి ఒక్కరూ 7 నెలలు కాదు 7 నెలలు తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అంకుల్ విజయవాడలో ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది అంకుల్ నాన్నగారు బాగా క్లోజు. మనోజ్, నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు, నీ సొంతంగా ఉన్నావు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో. ఖండించాలి, 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 రంజిత్ పై దాడిని ఖండించాలి. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. మంచు విష్ణును అరెస్ట్ చేయాలి. మంచు విష్ణును అరెస్ట్ చేయాలి. మంచు విష్ణును అరెస్ట్ చేయాలి. మోహన్ బాబు, మంచు విష్ణుల దౌర్జన్యాన్ని అరికట్టాలి. మంచు విష్ణు, మోహన్ బాబుల దౌర్జన్యాన్ని అరికట్టాలి. మీడియాపై దాడి ఖండించాలి. మీడియాపై దాడిని ఖండించాలి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. డౌన్ 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 ఖండించాలి, ఖండించాలి. డౌన్ 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 ఖండించాలి. రంజిత్ పై దాడిని ఖండించాలి. మోహన్ బాబు డౌన్ డౌన్. మోహన్ బాబు